ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బడ్జెట్ కేటాయించేసి విద్యకి వైద్యకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో సంస్కరణలు చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాని దయనీయ స్థితిలో ఉండి జగన్మోహన్ గారు చేసిన మంచి పనికి 2019-24 సంవత్సరంలో జగన్మోహన్ గారు ఈ జిల్లాలో ఈ స్టేట్ లో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసి పేద ప్రజల కోసం అంకితం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజీ ఒకేసారి శాంక్షన్ చేయడం ఒక చరిత్ర. జగన్మోహన్ గారికి పేదవాళ్ళన్నా పేద ప్రజల ఆరోగ్యం అన్నా ఎంతో ప్రేమ కాబట్టి కరోనా లాంటి ఎన్నో ఇబ్బందులు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో హాస్పిటల్ బెడ్లు కూడా కనీసం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేపించి అది కూడా మన గవర్నమెంట్ లో 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసుకుని 7 మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేస్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మెడికల్ కాలేజీలు మొత్తం ఓపెన్ చేస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తే అదంతా జగన్మోహన్ గారికే మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక దుర్బుద్ధితో ఒక కుటిల ఆలోచనతో జగన్మోహన్ గారు స్థాపించిన ఈ మంచి ఉద్యమానికి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేయాలని చెప్పేసి ఒక చెడు ఉద్దేశంతో ఈ మార్కాపురం లాంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ గారు పశ్చిమ ప్రకాశం జిల్లాకి ముఖ్యంగా మార్కాపురం వెనుకబడిన ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరికీ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక వైద్యశాల కూడా ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మార్కాపురంలో పెడితే ఈ రోజు మొన్న మేము పరిశీలించినప్పుడు సుమారుగా 60% 70% ఆ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చేసి ఏది మెడికల్ కాలేజ్ అన్నాడు. సుమారుగా 10,000 మంది అక్కడ పోయేసి ఈ పశ్చిమ ప్రకాశం జిల్లాల ప్రజలందరూ కూడా పరిశీలిస్తే 100% మంచిగా నాణ్యమైన మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేసింది జగన్మోహన్ గారి టైంలో అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అటువంటి నాయకుడు నిజంగా మనకంతా ఉండటం నిజంగా అదృష్టం అని చెప్పి భావిస్తూ ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఈ పబ్లిక్ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేపు హాస్పిటల్ కు మనం వెళ్ళాలనుకుంటే ఫ్రీగా చూపించుకోవాలా, డబ్బులు ఇచ్చి చూపించుకోవాలా? డబ్బులు లేకపోతే అక్కడ గడప కూడా దక్కని పరిస్థితి ఉంది. అదే రాజశేఖర్ గారు ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉన్నప్పుడు సుమారుగా మన ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా ఆపరేషన్లు చేపించుకుంటున్నారు. అదే మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ డబ్బులన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోసి మన పొలాలన్నీ అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని మనం వైద్యం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఆ రోజు రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పెట్టినా, జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలు పెట్టినా, మంచి హాస్పిటల్ పెట్టినా ప్రజల ఆరోగ్యం కోసం అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఇటువంటి మంచి కార్యక్రమానికి నాంది పలకడం కోసం ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ గాని విద్యార్థులు గాని అందరు కలిసిమెలిసి వచ్చేసి మనం చేసే ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ రిక్వెస్ట్ చేస్తామని చెప్పి సభాముఖాలు